జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీవ్రంగా ద్వేషించినటువంటి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారితో చేతులు కలిపారు. సరే, ఇదంతా అయిపోయింది. ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సరే, పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి కీలకమైన శాఖ ఇవ్వకుండా ఈ 5 సంవత్సరాల చంద్రబాబు గారు, అంటే 5 సంవత్సరాలు నెక్స్ట్ ఈ ప్రభుత్వంలో తీసుకునే ఏ కీలకమైన నిర్ణయానికి కూడా పవన్ కళ్యాణ్ గారి పాత్ర లేకుండా, ఏ నిర్ణయంలో కూడా. సో కీలకమైన మంత్రిత్వ శాఖలన్నీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గరే ఉంచుకొని వెళ్తూ ఉన్నారు. బాగానే ఉంది. అయితే ఇక నుండి కూడా కార్పొరేషన్ పదవుల నుంచి నెక్స్ట్ గవర్నమెంట్కు అనుబంధంగా చాలా పదవులు ఉంటాయి కాబట్టి ఇందులో జనసేన పార్టీకి ఎన్ని పదవులు ఇస్తారనేది ఇంట్రెస్టింగ్. అండ్ కింది స్థాయి నుంచి కూడా ఆల్రెడీ మట్టి కోసం, ఇసుక కోసం, గుళ్ళ కోసం, గోపురాల కోసం, ఆధిపత్యం కోసం కొట్టుకోవడం అనేది మొదలెట్టారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీని తట్టుకొని, అది కూటమిలో భాగస్వామిగా ఉండి నెక్స్ట్ 5 సంవత్సరాలు జనసేన పార్టీ రాజకీయంగా తన ఉనికిని ఎంతవరకు కాపాడుకుంటుంది అన్నది డెఫినెట్లీ చాలా చాలా పెద్ద ప్రశ్న. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్గా ఏదో ఒకటి నోటికి వచ్చినట్టు ఏది మాట్లాడినా వాళ్ళ అభిమానుల కన్నా అది చెల్లుబాటు అయిందేమో. ఇప్పుడు ఒకసారి ఉప ముఖ్యమంత్రి అని చెప్పి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ ప్రభుత్వం చేసే అన్ని పనులకు కూడా పవన్ కళ్యాణ్ గారు బాధ్యత వహించాల్సి ఉంటుంది. బట్ అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాలకు ఎంతవరకు విలువిస్తారన్నది కూడా ఇంపార్టెంట్. అండ్ రాజకీయంగా ఏవైనా బలం అవ్వడం కోసం జనసేన పార్టీ ప్రయత్నాలు చేస్తే వాటిని కంప్లీట్గా అణచివేసి పూర్తిగా తెలుగుదేశం పార్టీ మీదనే ఆధారపడే విధంగా తెలుగుదేశం పార్టీతో ట్రావెల్ అయితే రాజకీయంగా అంతో ఎంతో గుర్తింపు. ఒకవేళ కాదు కూడదని చెప్పి సొంతంగా బలపడాలని చూస్తే తెలుగుదేశం పార్టీ కంటే మించి తెలుగుదేశం పార్టీ మీడియా పవన్ కళ్యాణ్ని మామూలుగా అనగదొక్కడం కాదు, ఏకి అవతల పడేస్తుంది అనేది కూడా ముమ్మాటికి నిజం. మీకు గుర్తుండే ఉంటుంది, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేదిక మీదనే గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఒక చేతిలో పవన్ కళ్యాణ్ గారు, మరో చేతిలో చిరంజీవి గారి చేతులు పెట్టి ఇట్లా పైకి ఎత్తినప్పుడే నేరుగా పరిగెత్తుకుంటూ వచ్చిన చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని అప్పుడే వాళ్ళతో మాట్లాడుతుంటే పక్కకు పిలిచేసి బాలకృష్ణ గారిని వాళ్ళని పరిచయం చేసి ఇక్కడ పిలుచుకెళ్ళారు. సో ఆ విజువల్లో చూడండి, ఇక్కడ వీళ్ళు ఏదైనా బలమైన రాజకీయ శక్తులతో వేదిక మీద 2 నిమిషాలు మాట్లాడినా కూడా చంద్రబాబు గారు అంగీకరించలేదు. ఇంకా డైరెక్ట్గా అంటే ఇంకొక సహకారంతో వీళ్ళేమైనా ఎదుగుదామని చూస్తే లేదు, ప్రభుత్వం మందే ఉంది కాబట్టి దాన్ని ఏమైనా అడ్డు పెట్టుకుని ఎదుగుదామని చూసినా, రాజకీయంగా సొంతంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకొని ఎదిగే ప్రయత్నం చేసిన పవన్ కళ్యాణ్ కానీ, జనసేన పార్టీని కానీ టీడీపీ ప్లస్ వాళ్ళ మీడియా ఊరుకునే సమస్యనే లేదు. ఎట్టి పరిస్థితుల్లోనే దానికి వాళ్ళు. సో ఏదున్నా తెలుగుదేశం పార్టీ నీడలో ఉన్నంత వరకే పవన్ కళ్యాణ్ నీడ దాటి బయటకు వచ్చి స్వతంత్రంగా ఏదైనా ఏర్పాటు చేసుకోవాలని చూస్తే, బలపడాలని చూస్తే టీడీపీ మీడియా చేతిలో బాధితుడిగా పవన్ కళ్యాణ్ మిగిలిన గ్యారంటీ. 19 ఎన్నికలకు ముందు కుక్కబెట్టి తెల్లవారుజామున అర్ధరాత్రి అప్పుడు ట్వీట్లు చేసుకుంటూ ఏ విధంగా అయితే బాధపడ్డారో, మా తల్లి గారిని అంటారా, వాళ్ళని అంటారా, వీళ్ళు అంటారా అని చెప్పి మళ్ళీ అటువంటి పరిస్థితులు అయితే రిపీట్ అవుతాయి. కాకుండా ఉండాలంటే పవన్ కళ్యాణ్ గారు సొంతంగా బలపడకుండా ఉండాలి, ఆ ప్రయత్నాలు చేయకుండా ఉండాలి. మరి ఓవరాల్గా జనసేన పార్టీ వేసే అడుగులే పొత్తులో వీళ్ళు ఎన్ని రోజుల పాటు, ఎన్ని సంవత్సరాల పాటు కలిసి ఉంటారు అనేది నిర్ణయం జరుగుతుంది. అండ్ పవన్ కళ్యాణ్ తనంతకు తానుగా మంత్రిత్వ శాఖలు ఏదైనా నిరూపించుకునే ప్రయత్నం చేద్దాం, మన ముద్ర వేసే ప్రయత్నం చేద్దామని అది కుదరని పని. ఎందుకంటే దానికి అనుబంధంగా అన్ని శాఖలు టీడీపీ చేతిలోనే ఉన్నాయి. వాళ్ళ దయాదాక్షిణ్యాలు లేకుండా దీనికి నిధులు వచ్చే పరిస్థితి కూడా ఏదీ ఉండదు. సో పవన్ కళ్యాణ్ బయటకు కనిపించే అంత ఈజీగా అయితే ఉండదు. పొలిటికల్గా చాలా కాంప్లికేషన్స్ అయితే తను ఎదుర్కోబోతున్నారు.